దాదాపు 800 సంవత్సరాలు పురుషులు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటికీ కూడా నా దేశం నిలబడే ఉంది. కానీ అప్పుడే ఈ పాశ్చాత్యులకు ఈ దేశాన్ని ఎలా నాశనం చేయాలి, ఎందుకు లొంగడం లేదు? ఎందుకంటే క్రిస్టియన్ ఆవిర్భావంతో పాశ్చాత్య దేశాల్లో కేవలం 100-200 సంవత్సరాల్లో ఆ దేశాలన్నీ కూడా ఉన్న సంస్కృతులన్నీ నాశనమై, అక్కడున్న ఇంతమంది మునుపున్న సంస్కృతులన్నీ కూడా నాశనమై క్రిస్టియానిటీకి అలవాటు పడ్డారు. అదేవిధంగా ఇస్లామిక్ కూడా ఎప్పుడైతే ఇస్లామిక్ ఆవిర్భవించిందో, ఇస్లామిక్ కూడా ఆవిర్భావంతో దాదాపు 100-200 సంవత్సరాల్లో ఆ చుట్టుప్రక్కల గల దేశాలన్నీ కూడా ఇస్లామీకరణకు గురైపోయాయి. ఈ దేశాలన్నీ కూడా కేవలం 100-200 సంవత్సరాల్లోనే ఆయా మతాల ప్రభావంలో పడి వారి యొక్క ఆకర్షణకు లోనై మతం మారిన సంస్కృతులు మారిపోయి ఆయా మతాలను అనుసరించారు. కానీ మన భారతదేశానికి వచ్చేసరికి ఈ దేశాన్ని దాదాపు 800 సంవత్సరాలు తురుష్కులు, పార్సీలు, జర్మన్లు, ఇన్ని రకాలుగా ఈజిప్షియన్లు, ఎన్నో రకాల భిన్న సంస్కృతులు, మతాల వారు, ఎడారి మతాలు ఎన్ని కూడా 800 సంవత్సరాలు పరిపాలించిన ఇంచు కదల్చలేకపోయారు. వారి అనంతరం బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి దాదాపు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఇక్కడున్న సంస్కృతిని మార్చలేకపోయారు. ఇటువంటి సందర్భంలో వచ్చిన ఆలోచనలే వారికి, పాశ్చాత్యులకు వచ్చిన ఆలోచనలే ఇవి. ఏ దేశంలోనైతే ఆ పూర్వ సంస్కృతులను నాశనం చేసి, పూర్వానికి సంబంధించిన వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ముందుకు వెళతారో, వారి సంస్కృతులను, వారి ఆచార వ్యవహారాలన్నీ మరిచిపోయే విధంగా వారిని మభ్యపెట్టి మన దారిలోకి తీసుకువస్తారో, అప్పుడు వారందరూ కూడా మనకు బానిసలు అవుతారు, మనం చెప్పినట్లు వింటారు అని చెప్పేసి ఒక కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నారు. అందుకే ఇప్పుడు చూడండి, మన దేశంలో జరుగుతున్న ఈ యొక్క ర్యాలీని కనుక మనం చూస్తున్నట్లయితే, నిన్న ఖమ్మంలో జరిగిన ఈ ర్యాలీని కనుక మనం చూస్తున్నట్లయితే, పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి. మీరు ఒకసారి ర్యాలీని చూడండి. ఈ ర్యాలీ ఎక్కడో కాదు, మన పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో BBM స్కూల్, న్యూ విజన్ స్కూల్, స్కూల్ పిల్లలతో ర్యాలీ తీస్తున్న విషయం చూస్తే మనం ఏమనుకుంటాం, సహజంగా 15th ఆగస్టుకు ర్యాలీ తీస్తున్నారు కావచ్చు, లేదా సమాజంలో చెట్లు కాలుష్యం పెరిగిపోతుంది, పర్యావరణం పెరిగిపోతుంది, వర్షాకాలం కాబట్టి చెట్లు పెంచడానికి ప్లకార్డులు బట్టి విద్యార్థుల చేత ర్యాలీ తీయిస్తున్నారు కాబట్టి, లేదా ఏదో ఒక సామాజిక సమస్యను అధిగమించడానికి, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ర్యాలీ తీస్తున్నారు కావచ్చు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ జరుగుతున్న ర్యాలీ వీళ్ళందరూ, ఈ స్కూల్ అందరూ, న్యూ ఇరా స్కూల్, BBM స్కూల్, న్యూ విజన్ స్కూల్, వీళ్ళందరూ చేసేది, వీళ్ళ చేతుల్లో ఉన్న ప్లకార్డులో ఒకసారి చూడండి. పాలస్తీనా జిందాబాద్, పాలస్తీన్లకు న్యాయం జరగాలి, జాతీయతకు బదులుగా మతోన్మాదిని నూరుపోస్తున్న ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలు వీళ్ళు చేస్తున్న విషయం ఏంటంటే, విషయాన్ని నూరుపోస్తున్న విషయము ఇక్కడ పాలస్తీన్లో ఏదో జరుగుతుందంట, వాళ్లకు మద్దతుగా ఖమ్మంలోని విద్యార్థుల చేత ర్యాలీ తీయిస్తున్నారు. మరి ఇదే విద్యార్థుల చేత ఇక్కడున్న ఈ ఖమ్మం వీళ్ళ చేత ర్యాలీ తీయించిన ఈ స్కూలు యాజమాన్యాలు మొన్న గత 2 నెలల క్రితమే కాశ్మీర్లో మతం అడిగి నువ్వు హిందువా కాదా, ముస్లింవా, పార్సీవా, జైన్వా, లేకపోతే ఇంకే మతం అని చెప్పి అడిగి మరీ చంపారు, మతాన్ని అడిగి మరీ చంపారు. మరి దానికోసము మతాన్ని ఎలా అడుగుతారు? మా భారతీయ సంస్కృతిలో
అన్ని రకాల భిన్నత్వంలో ఏకత్వంగా భారతీయత జీవిస్తూ ఉంది. అన్ని మతాల ప్రజలు ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నారు. ఏ దేశంలో లేనటువంటి సంతోషంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, కుటుంబాలను పోషించుకుంటున్నారు, ప్రభుత్వాల ద్వారా ఉచిత రేషన్ కూడా పొందుతూ ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నారు. మరి మీరెలా మమ్మల్ని మతమడికి చంపుతారు అంటే కనీసం ఒక్క ర్యాలీ, ఒక్క ప్రెస్ నోటు ఈ స్కూలు యాజమాన్యం తరఫున కనీసం ఒక్క ప్రెస్ నోటు, కనీసం ఒక్క చిన్న ర్యాలీ, చిన్న ప్రకటననైనా చేశారా? అంతెందుకు, ఇప్పుడు పక్కన ఉన్న ఎక్కడో ఉన్న పాలస్తీన్ చుట్టుపక్కల దాదాపు ఆ పాలస్తీన్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలే. మరి ఆ పాలస్తీన్లు పారిపోతూ ఉంటే వాళ్ళ యొక్క శరణార్థులుగా ఇతర దేశాలను అడుగుతూ ఉంటే ఏ దేశం ఎందుకు రానివ్వట్లేదు? ప్రక్కనున్న ఏది మరి అందరూ ముస్లిం సేమ్ మతం కదా, వాళ్ళందరూ ఒకటే మతం కదా. ఇటు పాలస్తీన్ చుట్టుపక్కల ఉన్న లెబనాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇన్ని దేశాలు ముస్లిం దేశాలే ఉన్నాయి, చుట్టూ మొత్తం ముస్లిం దేశాలే. కానీ ఈ పాలస్తీన్లను ఏ ముస్లిం దేశం కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఎందుకు? అది తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి దగ్గరికి రానివ్వడం లేదు. కానీ ఇక్కడున్న మన దేశంలో మాత్రము కుహనా సెక్యులర్ వాదులు, కుహనా మేధావులు ఇలాంటి పిల్లల అభంశుభం తెలియని పిల్లల చేత ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి ర్యాలీలు చేస్తూ మీరు ఏ సందేశాన్ని ఇస్తున్నట్లు, రాబోయే తరానికి వీళ్ళు ఏ సందేశాన్ని ఇస్తున్నట్లు? పోనీ పాలస్తీన్లు ఎక్కడో ఉన్న సుదూర ప్రాంతంలో ఉన్న పాలస్తీన్ల కోసం స్పందించిన మీరు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 678 మంది హిందువులు చంపబడ్డారు. కేవలం సంఖ్యతో సహా చెబుతున్నాను నేను, వీళ్ళకు 678 మంది హిందువులు కేవలం మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో కేవలం మతం కారణంగా చంపబడ్డారు. మతం కారణంగా ఈ దేశంలో టెర్రరిజం పెరుగుతూ ఉంది. మతం కారణంగా హిందువులను గుళ్ళను నాశనం చేస్తూ ఉన్నారు. గుళ్ళను కూడా సికింద్రాబాద్లో మనం చూసాం. ఈ దాదాపు గడిచిన 2 సంవత్సరాల కాలంలో దాదాపు 400 దేవాలయాల మీద దాడి జరిగింది. మరి 400 దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు కనీసము ఈ దేశం మొత్తం తెలంగాణలోని 450 దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు ఈ దేశం మొత్తం మీద చూసుకున్నప్పటికీ కూడా ఏ రాష్ట్రంలోనైనా ఒక్క మసీదు మీద దాడి జరిగిందా? ఒక్క చర్చి మీద దాడి జరిగిందా? మరి అలాంటి చదువును ఎందుకు బోధించరు? అలాంటి చదువు బోధించినప్పుడే కదా విద్యార్థులకు అసలు సమాజంలో ఏం జరుగుతుంది అని తెలిసేది. పిల్లలకు చెప్పాల్సిందే. ఎందుకు చెప్పాలి అంటే, అరే పిల్లలు, ఈ దేశంలో హిందువుల పైన మాత్రమే దాడులు జరుగుతాయి, ఏ మసీదు మీద దాడి జరగదు, ఏ చర్చి మీద కూడా దాడి జరగదు. కానీ ఎక్కడ మసీదు మీద, ఎక్కడ ఏ ముస్లిం వ్యక్తి మీద, ఏ క్రిస్టియన్ వ్యక్తి మీద దాడి జరిగినా మన హిందువు భరించాలి అని చెప్పి బోధిస్తున్నాయి తప్ప వేరే ఏమీ చెప్పడం లేదు. మరి ఇదే పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో కేవలం ఈ సంవత్సరం కాలంలో పోయిన ఆగస్టు ఎప్పుడైతే షేక్ హసీనా పోయిన సంవత్సరం ఆగస్టులో పదవీ విచ్యుతురాలైందో అప్పటి నుంచి కనీసం సంవత్సర కాలంలో హిందూ అన్న కారణంగా 678 మంది హత్య చేయబడ్డారు. కేవలం 3 నెలల క్రింద ఆపరేషన్ సింధూర్ సమయంలో పహల్గామ్లో 26 మందిని కేవలం మతం కారణంగా మతం అడిగి మరీ చంపారు. హిందూ దేవాలయాన్ని కొలుస్తున్నారు, హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నారు, హిందూ యొక్క వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ర్యాలీ చేయరు, దాని మీద అవగాహన కల్పించరు. అంటే ఎక్కడో ఉన్న పాలస్తీన్లకు అన్యాయం జరిగిపోతుందని వీళ్ళకు ఏ పిల్లగాడిని అడిగినా కనీసము నువ్వు ఎందుకు ర్యాలీ తీస్తున్నావురా అంటే తెలుస్తుందా? వారికి ఏం తెలియదు. మా సారు ప్లకార్డు పట్టుకోమన్నాడు, మేము పట్టుకుంటాం. ఈ ఆలోచనలు ఎక్కడివి? ఖమ్మం ప్రాంతంలో ఇంకా అంటే టెర్రరిజానికి అనుకూలమైన వ్యవస్థ ఖమ్మం ప్రాంతంలో వేళ్ళూనుకొని ఉందా?
ఇన్నాళ్ళు మనం హైదరాబాద్లోని పాత బస్తీలోనే ఉందని మనం అనుకుంటున్నాం. ఈ ఖమ్మంలో కూడా టెర్రరిజానికి అనుకూలంగా ఉన్న వ్యవస్థ వేయిల్లోనుకొని ఉందా? దానికి ఖమ్మాన్ని ఏళ్ల తరబడి శాసిస్తున్న కమ్యూనిస్టులకు పాత్ర ఉందా అని ఈ సందర్భంగా అనకమానదు. ఎందుకంటే కమ్యూనిస్టులను గమనించి చూడండి, ఎక్కడ కూడా హిందువుగా అన్యాయం జరిగితే కనీసం మాట కూడా మాట్లాడరు. కానీ అదే సమయంలో ఒక ముస్లింకు చిన్న గీత పడినా వెళ్తారు. ఇవాళ కేరళలో అధికారంలో కమ్యూనిస్టులు ఉన్నారు అంటే ముస్లిం క్రిస్టియన్ల యొక్క పూర్తి స్థాయి ఓటు బ్యాంకుతో ఎన్ని రోజులు ఉంటారు? కేరళలో ఎన్ని రోజులు అధికారంలో ఉంటారు? ఇప్పటికే మలబార్ ప్రాంతంలో ఆల్రెడీ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడుతూ ఉన్నారు ముస్లిం సంఖ్య పెరగడంతో. అదేవిధంగా ఏ రోజైతే కాశ్మీర్లో 370 రద్దు చేయకముందు ఉన్న నాటి పరిస్థితులు ఇవాళ మలబార్ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. పిఎఫ్ఐ ఎక్కడిది? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధిత సిమి సంస్థ ఎక్కడిది? మలబార్ ప్రాంతంలో దానికి పూర్వోత్తరాలు. అది ఇవాళ దేశమంతా విస్తరించింది తీవ్రవాదం పేరుతో. ఏది చెయ్యాలో అది చెయ్యండి దయచేసి. ఏది చెప్పాలో పిల్లలకు అది చెప్పండి. మీరు కనీసము మతాల గురించి చెప్పకున్నా పిల్లలకు మాత్రం ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు రేకెత్తేలా, రేపు దేశ వ్యతిరేకులుగా తయారయ్యేలా మీరే తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు పాలస్తీనాని ఎప్పుడు కూడా భారతదేశానికి వ్యతిరేకము కాదు, అనుకూలము కాదు. పాలస్తీనాకు ఉన్న భారతదేశానికి సంబంధం ఏంటి? పాలస్తీన్లో ఎవరున్నారు? మన వాళ్ళు భారతీయులు ఉన్నారా, లేకపోతే భారతీయ ముస్లింలు ఉన్నారా? ముస్లిం దేశాలు ఇన్ని కూడా ఏ ముస్లిం దేశం కూడా స్పందించకుండా కేవలం భారత్ నుంచి ఖమ్మంలో, తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మంలో పాలస్తీన్ గురించి స్పందించి ర్యాలీ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఎన్ఐఏ కానీ తీవ్రంగా పరిశోధించి తీవ్రంగా విచారణ జరిపి సంబంధిత స్కూల్ యాజమాన్యాలపై నిషేధం విధించాల్సిందిగా మేము జనం గొంతు తరపున మాట్లాడుతూ ఉన్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.